కట్టబడితే తను ప్రార్థన చేస్తున్నాడు, చిట్ట చివరిసారిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ఒక్కసారి నాకు బలాన్ని, నువ్వెందుకు బలం ఇచ్చావో నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు, నాకెందుకు ఈ తలాంతునిచ్చావో నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు, వ్యర్థంగానే బతుకాను, ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు, ఒక్కసారి నన్ను క్షమించు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి, మొర్ర పెట్టడం మొదలుపెట్టాడండి. చిట్ట చివరి అవకాశం, కాసేపట్లో చచ్చిపోయే ముందు ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారడం మంచిది. చిట్ట చివరిగా ప్రార్థన చేశాడు. ఆ సమయంలో కూడా దేవుడు అతను క్షమించి చక్కటి బలాన్ని ఇస్తే తను ఎందుకు పుట్టాడో ఆ చిత్తాన్ని నెరవేర్చి ఫిలిష్తీయులందరినీ ఆ గుడితో తనతో పాటు హతం చేసి చచ్చిపోయాడు. ఒక బలవంతుడు, ఒక వీరుడు చిన్న వయసులోనే చచ్చిపోయాడు. తనకిచ్చిన తలాంతు ఎందుకు ఇవ్వబడిందో తెలియక చచ్చిపోయాడు. చిట్ట చివరిగా మారాడు. తన మారు మనసును పొందుకున్నాడు. అతనికి అలాంటి అవకాశం వచ్చింది, మనకి చివరిలో మారే అవకాశం లేదేమో. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మారేద్దాం, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత బాప్తిసం తీసేసుకుందామంటే అప్పుడు బాప్తిసం ఇస్తే అందులో నీటిలో ముంచితే పైకి తేలుతావో లేదో కూడా తేలుతుంది. అర్థమవుతుందా? పైకి లేపుతావో లేదో కూడా తేలదు. ముంచి లేపితేనే బాప్తిసం. అర్థమవుతుందా? ముంచిన తర్వాత నువ్వు అక్కడే పోతే అది బాప్తిసం కాదు. ముసలోళ్ళు అయిన తర్వాత మారదాం, ఎప్పుడో మారదాంలే అనుకుంటే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఇంటికి వస్తావు లేదో ఎవరికి తెలుసు. అర్థమవుతుందా? మారటానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారాలి. 3 రోజుల పాటు ఈ వాతావరణం అనుకూలత లేకపోయినా దేవుడు ఇలా మాటలు వినిపిస్తున్నాడు. ఎందుకు వినిపిస్తున్నాడో ఆలోచించండి. ఎందుకు దేవుడు ఇంతలా చెప్తున్నాడో ఆలోచించండి. మన బతుకులు మార్చుకోవాలి. మరలా అవకాశాలు మాత్రం రావు. దేవుడు మనకు ఒక కారణాన్ని బట్టి మనకి బలాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చాడు. ఆ తలాంతుని ఎందుకు వాడాలో అందుకు మాత్రమే వాడాలి. ప్రార్థన చేసుకోండి.